T20 వరల్డ్ కప్ అయిందో లేదో మరో క్రికెట్ పండుగకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఐపీఎల్ 2026 ఫస్ట్ ఫేజ్ వివరాలు వెల్లడించింది బీసీసీఐ. మార్చి 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 2026లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు, మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ 2 విడతల్లో నిర్వహించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. T20 వరల్డ్ కప్ అయిందో లేదో మరో క్రికెట్ పండుగకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఐపీఎల్ 2026 ఫస్ట్ ఫేజ్ వివరాలు వెల్లడించింది బీసీసీఐ. మార్చి 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 2026లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు, మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ 2 విడతల్లో నిర్వహించనున్నారు. ఇటు T20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇటు మళ్ళీ ఐపీఎల్ 2026కి సంబంధించి లిస్టు వెల్లడించింది బీసీసీఐ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పోర్ట్స్ రిపోర్టర్ రఘు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రఘు, చెప్పండి. మొత్తానికి మొన్నటికి T20 కంప్లీట్ అయిపోయింది వరల్డ్ కప్. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్కు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ మార్చి 28 నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, నిన్నటి దాకా మనం చూసాము T20 వరల్డ్ కప్ ఏదైతే టీమిండియా గెలిచి జోరు మీద ఉంది. ఇదే క్రమంలో క్రికెట్ అభిమానులు ఒక ధనాధన్ టోర్నీగా, మల్టీ మిలియన్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్ టోర్నమెంట్ కి షెడ్యూల్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే ఈసారి కొద్దిగా తమిళనాడు అండ్ కేరళ కొన్ని రాష్ట్రాల ఎన్నికల పరిస్థితులు, ఆ తర్వాత అటువైపు యుద్ధం నేపథ్యం మీరు చెప్పినట్లుగా, దీంతో బీసీసీఐ కొంచెం స్ట్రాటజికల్ గా 2 ఫేజులలో ఈ టోర్నమెంట్ నిర్వహించనుంది. తొలి ఫేజ్ కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ రిలీజ్ అయింది. ఇందులో మొట్టమొదటి మ్యాచ్ లో యాజ్ యూజువల్ గా మనకు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఏదైతే కప్ గెలిచిన టీం ఉంటుందో ఆ టీం మొట్టమొదటి ఇనాగ్రల్ మ్యాచ్ లో ఆడుతుంది. కాబట్టి ఈసారి రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఏదైతే ఉందో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. మళ్ళీ ఏదైతే లాస్ట్ మనకి 1 డే సిరీస్ తర్వాత అతను ఎక్కువగా అభిమానులు కనిపించలేడు. రీసెంట్ గా చూసిన మన వరల్డ్ కప్ లో T20 వరల్డ్ కప్ లో కూడా ఎక్కడా కూడా లెజెండ్ క్రికెటర్స్ అందరూ వచ్చారు కానీ కోహ్లీ కనపడలేదు. దీంతో విరాట్ కోహ్లీ కోసం చాలా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ ఏదైతే ఎస్ఆర్హెచ్ మధ్య బెంగళూరు జరగనుంది మార్చి 28 కి. ఓవరాల్ గా చూసుకుంటే మొట్టమొదటి షెడ్యూల్ లో మనకి 4 డబుల్ హెడర్స్ ఉన్నాయి. అంటే వీకెండ్స్ లో 2 మ్యాచ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే ఒక్క నిరాశ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా నిరాశ పడుతున్నారు ఈ షెడ్యూల్ పట్ల. ఎందుకంటే కేవలం ఒక్క మ్యాచ్ హైదరాబాద్ కి ఉంది సురేష్. దట్టు లక్నోతో ఆడనుంది ఎస్ఆర్హెచ్. దీంతో ఏప్రిల్ 5th జరగనుంది అది. కాకపోతే హైదరాబాద్ కి ఫస్ట్ ఫేజ్ లో ఎందుకు ఎక్కువ మ్యాచ్లు కేటాయించలేదని చెప్పేసి అని ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నది సురేష్. కాకపోతే బీసీసీఐ వాదన ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కువ చోట్లలో మ్యాచ్లు నిర్వహించడము, తర్వాత ప్లేయర్లను తరలించడము, వాళ్ళ యొక్క అకామిడేషన్ కి సంబంధించి వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి సెలెక్టివ్ వెన్యూస్ లో ఎక్కువ మ్యాచ్లు పెట్టారు. మనం అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, బెంగళూరు లో ఎక్కువ మ్యాచ్లు ఉన్నాయి అండ్ కోల్కతా, చెన్నై ఈ 4 వెన్యూస్ తప్పిస్తే మిగతా మ్యాచ్లలో 1-2 మ్యాచ్లు మాత్రమే పెట్టారు. దట్ మీన్స్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి ట్రావెలింగ్ ఇబ్బందులు జరగకపోయినా, దట్టు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూవ్మెంట్ ఉంది కాబట్టి మనకి ఐపీఎల్ నిర్వహించడం, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడం, ఆయా ఇబ్బందులు కూడా ఏదైతే మనం పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కూడా మన దగ్గర నిర్వహించలేక దాదాపు దుబాయ్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి ఏంటంటే అకార్డింగ్ టు మన టైం ని బట్టి మనకు సెకండ్ ఫేజ్ షెడ్యూల్ మీద కూడా ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. అది త్వరలో, అంటే ఈ ఫేజ్ అయిపోయే లోపు ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తుంది ఐపీఎల్. కాకపోతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ కున్న క్రేజ్
అండ్ ఈసారి ఇంకా ఏంటంటే 10 ఫ్రాంచైజీస్ చాలా మంది ఏదైతే బిగ్గెస్ట్ వేలం జరిగింది, ఇందులో చాలా మంది ఆటగాళ్ళు, స్టార్ ఆటగాళ్ళు కూడా Right. కొద్దిగా ఫ్రాంచైజీ చేంజ్ అయ్యారు కాబట్టి Right, ఈసారి ఐపీఎల్ ఓవరాల్ గా మంచి ఉత్కంఠగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ రఘు.